హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ మిర్యాలగూడెం నల్గొండ జిల్లా అండి. మిర్యాలగూడెం మార్కెట్ లో ఉన్నాము. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుద్ది. మధ్యాహ్నం 11:30-11 ఆ టైం నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు జరిగిద్ది అంటండి ఈ మార్కెట్ వచ్చేసి. ఓకే, చాలా పెద్ద సంత అండి. గూడూరు మించిపోయింది ఈ సంత మట్టికి. నేను ఫస్ట్ టైం గూడూరే పెద్ద మార్కెట్ నేను తీసిన వాటిల్లో. కానీ తెలంగాణలో ది బెస్ట్ మార్కెట్ పెద్దది ఏది అని అంటే మిర్యాలగూడ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? చాలా పెద్ద మార్కెట్, గూడూరుని మించిపోయి ఉంటది. చూడండి ఈ వీడియోలన్నీ కంటిన్యూస్ గా చూస్తే మీకే అర్థమైంది ఎంత పెద్ద మార్కెట్ ఏంటి అనేది. ఓకేనా? ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూపిస్తా. చూడండి, తెలంగాణ మదిర, ఖమ్మం డిస్టిక్ మాది. ఇక్కడ వచ్చేసి ఒక గొర్రెల కట్ట ఉందండి. ఈ గొర్రెలకి పిల్లలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం. ఓకే, ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం? 20 గొర్రెలు. పిల్లలు 6 పిల్లలు. 20 గొర్రెలకు వచ్చేసి 6 పిల్లలు వచ్చాయి. ఎంత రేట్ చెప్పారండి? జత 20,000 చెప్పడం. జత 20,000 చెప్తున్నారు. ఏమైనా అమ్మారా విడిగా గొర్రెలు? ఏం అమ్మలే. 20,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. అక్కడ వచ్చేసి ఒక కట్ట సేల్స్ అయినట్టుంది గొర్రెలు. చూద్దాం సేల్స్ అయిందా లేకపోతే మామూలుగానే పెట్టారా. అమ్మలేదంటండి, ఇప్పుడే దింపినట్టున్నారు. ఎన్ని ఉన్నాయి ఇవి? 20. ఉత్త గొర్రెలేనా? పిల్లలు లేవా? పిల్లలు లేవు, ఉత్త గొర్రెలే. వీటిల్లో ఒక 2-3 పొట్టేళ్ళు ఉన్నాయండి. 3-4 గొర్రెలు ఏ రేట్ చెప్పారండి? 22,000. జత వచ్చేసి 22,000గా చెప్తున్నారు గొర్రెల వరకు. ఆ పొట్టేళ్ళు ఏంది ఇందులో? పొట్టేళ్ళు విడిగా అమ్ముతారా? ఎంత అయ్యి జత ఎంత చెప్తున్నారు? జత 20,000. పెద్ద సైజు పొట్టేళ్ళు చూడండి. జత 20,000గా చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ వచ్చేసి కొదం పిల్లలు ఉన్నాయండి. ఈ కొదం పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు? అమ్మేశారా? అమ్మారా? కొనుక్కున్నారా మీరు? అమ్మారా? అమ్మలే, రంగేసి ఉంటే. కొదాలేనా మొత్తం? ఎన్ని ఉన్నాయి? 15. ఎంత చెప్పారు జత? 13,000. జత వచ్చేసి 13,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇవన్నీ వచ్చేసి చెన్నై బండ్లు. అగోండి, మొత్తం ఒక 20 బండ్లు వచ్చినాయి చెన్నై నుంచి. మీ చెన్నై అన్న మద్రాస్ అన్న ఒకటే. ఒకళ్ళు మద్రాస్ అంటున్నారు, ఒకళ్ళు చెన్నై అంటున్నారు. ఎవరికి తోసిన వాళ్ళు చెప్తున్నారులే కానీ రెండు ఒకటే. చాలా ఒక 20 బండ్లు వచ్చినాయండి. ఇక్కడ మిక్సింగ్ ఉన్నాయి, మిక్సింగ్లు ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ గొర్రెలు పిల్లలు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇవి? 5 గొర్రెలు మిగిలినాయి. కొదం పిల్లలా? 7 గొర్రెలు పెద్దవి మిగిలినాయి. 13 కొదాలు పొట్టేళ్ళు కలిపి ఉన్నాయి. ఎంత చెప్పారు ఇవి? కట్ట జతల లెక్క. గొర్రెలు అయితే గొర్రెలు విడివిడిగా అమ్ముతారా? విడివిడిగా అమ్ముతారు కదా. గొర్రెలు అయితే జత ఎంత చెప్పారు? గొర్రెలు అయితే జత 15. ఇవి పిల్లలు అయితే మట్టుకి జత 13,000గా చెప్పారండి. పిల్లలు కూడా పెద్ద సైజులే కొంచెం. ఓకే, ఇంకా వచ్చేసి ఇక్కడ గొర్రెలేనా? గొర్రెలే. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి బాబాయ్? గొర్రెలు ఎన్ని ఉన్నాయి? 22. ఎంత చెప్పారు జత? జత 18,000. జత వచ్చేసి 18,000గా చెప్పారండి. విడిగొర్రెలే, కటింగ్కి వెళ్ళిపోయేటి. ఇవి వచ్చేసి ఎక్కువగా కటింగ్కి వెళ్ళేటివి ఉన్నాయి, కలిపి ఉన్నాయి అన్ని. అసలు పిల్లలు కటింగ్ ఈ మట్టికి చాలా ఉన్నాయి. ఎందుకంటే మద్రాస్ బండ్లు చాలా వచ్చాయి కదా, వాళ్ళందరూ కూడా ఇవే కటింగ్ గొర్రెలే కొనుక్కుంటారు. ఎన్ని ఉన్నాయి? 12. అమ్మేశారా? డబ్బులు ఇస్తుంటే ఎంతకు అడిగారు? అదేలే, అర్థమవుతుంది చూడంగానే. ఎంత చెప్పారు మీరు చెప్పడం? జత 14 చెప్పారు. వాళ్ళు ఎంత?
వాళ్ళు వాళ్ళు కట్టుకోలు కనుక 5,000 కోటి అడుగుతారు. 5,000 మీరు చెప్పడమే జత 14,000 చెప్పారు, వాళ్ళు జత 10,000కి అడిగారండి మద్రాసు వాళ్ళు. అది బేరం కుదరలేదు. ఓకే, ఇంకోండి ఇక్కడ కూడా వాళ్ళే మద్రాసు వాళ్ళు మొత్తం కూడా వాళ్ళే బేరం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి ఇవి? 26 ఉన్నాయి. ఎంత చెప్పారు జత? జత అని చెప్పారు బాబాయ్. జత 20,000. ఎంతకు అడిగారు ఇప్పుడు వాళ్ళు? 16,000కి అడిగారా? అదే 16,000కి అడిగారంటండి. 16, 17కి అది ఇక ఆగిపోయింది బేరం. కొడాలు అయితే బాగున్నాయండి, ఇవి పెంచుకోవడానికి కూడా బాగుంటాయి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు గొర్రెలు ఎక్కడ బాగుంటాయి, ఏ సంతలో మంచిగా ఉంటాయి, అన్ని కటింగ్ పర్పస్ కే వస్తున్నాయి కదా, అవి పెంచుకోవడానికి పని చెయ్యవా అని. ఎందుకు పని చెయ్యవు? మంచి గొర్రెలు ఏయైనా అందులో అంటే అన్ని తీసుకొస్తారు, మనం మంచి ఎంచుకోవాలన్నమాట. ఎంచుకొని తీసుకుంటే మంచి మాలు ఏదైనా సరే మనం సాకుంటే మంచిగా పనిచేస్తుంది. అందులో కూడా మంచి మంచి ఉంటాయి, మీరు ఏరుకొని కొనుక్కోవాలి. కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఈ పిల్ల తల్లులే, అదే ఇక్కడ వచ్చేసి పిల్ల తల్లులు గొర్రెలు ఉన్నాయండి. కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి? పిల్లలు 15, గొర్రెలు 20, పిల్లలు 15. ఎంత చెప్పారు జత? గొర్రెల వరకు 18,000, జత 18,000 చెప్తున్నారు. పిల్లలు రావా కాళ్ళమ్మటి? ఎందుకని? పిల్లలు విడిగా అమ్ముకుంటారా? ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు? గొర్రెలు అడుగుతున్నారా? ఎందుకు అడిగారు? 15 అన్నారు. పిల్లలు విడిగా అమ్ముకుంటారంటండి. గొర్రెల వరకు అయితే జత 18,000కి చెప్పారు. వాళ్ళు అడిగారు ఆల్రెడీ 15,500కి అడిగారంట. బేరం ఇంకా కాలేదు, పూర్తి కాలేదు. ఓకే, అదే ఇవి వచ్చేసి గొర్రెలు మిక్సింగ్. ఇది ఇక్కడ వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయండి. కటింగ్ పర్పస్ గొర్రెలు ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇవి? 60 శాలరీలు. 60 రేట్లు ఆ బాబాయ్కి తెలిసిద్దా? అమ్మారట్టుందిగా? అమ్మారా? పట్టుకుంటున్నారా? చూస్తున్నారు. కొదాలు తీసేస్తున్నారా? వాళ్ళకి కొదాలు కావాలా లేకపోతే ముసలి గొర్రెలు కావాలా, పెద్దవి కావాలా? ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంట? కొదాలు ఏరుకుంటున్నారు, పెంచుకోవడానికి తీసుకుంటున్నారా వాళ్ళు? ఈ కట్టలో వచ్చేసి వాళ్ళు పెంచుకోవడానికి కొదాల వరకు ఏరుకుంటున్నారంటండి. రేట్ ఇంకా ఏం కాలేదు. అది అలా ఏరుకుంటే పెంచుకోవడానికి పని చేస్తాయి అన్నమాట. అర్థమైందా? ఇంకా వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇక్కడ వీటికి కూడా పిల్లలు ఇవ్వండి. ఇక్కడ పిల్లలును గొర్రెలు అన్ని కలిపి ఉన్నాయని చెప్పాను కదా, కలిపే వీడియో తీస్తున్నా. కటింగ్ను అవి ఈ గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గొర్రెలు ఎన్ని ఉన్నాయి మొత్తం? 40 గొర్రెలు. ఎంత చెప్పారు జత? 16,500. పిల్లలు లేవుగా కటింగ్కి వెళ్ళేది. జత 16,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇవి వచ్చేసి ఇక్కడ కూడా గొర్రెలే, చిన్న కట్ట. ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి? 10. పిల్లలు అయితే పెద్దవి అయితే 9 పిల్లలు. 9 పిల్లలు, పెద్ద 7 ఉన్నాయంట. ఎంత చెప్పారు? పిల్లలైతే 11,500. పెద్దవి అయితే మీకు తెలీదు, ఎవరు చెప్పేది? ఆడున్నారా? ఓ పక్కకేసారా ఆ గొర్రెలు? ఇందులో పక్కకేసారా? ఇందులో అవి పక్కకేసారా అంటున్నా. కాదా? ఇవేరే తీయాలి కానీ చాలా అవుతాయండి. అంగో చూడండి గొర్రెలు మొత్తం కూడా అక్కడ చివరి దాకా ఉన్నాయి. చాలా వరకు అక్కడ ఒక పెద్ద కట్ట ఉంది చూడండి, బేరం జరుగుతుంది. ఎన్ని బాబాయ్? ఎంత చెప్పారు జత? జత 16,000.
జత వచ్చేసి 16,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. నాకు తెలిసి ఈ మార్కెట్ లో కటింగ్ పర్పస్ గొర్రెలు తీసుకోవాలి కానీ మంచి రీజనబుల్ రేట్కి వచ్చేటి కట్టలు చాలా ఉన్నాయి. తక్కువ రేట్లో చెప్తున్నారు అనిపించింది. 15, 16 అంటే పెద్ద రేట్లేం కాదు. ఎన్ని ఉన్నాయి బాబాయ్? 11. ఎంత చెప్పారు జత? 14. జత 14,000 చెప్పారండి. ఓకే. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. ఎంత చెప్పారు? ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇవి? ఫోన్ మాట్లాడుతున్నారుగా, అలా తెలుసంట. ఫోన్ మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఇవన్నీ కూడా గొర్రెలే, కటింగ్కి వెళ్ళేటివే. మీరు చూసారు కదా ఇక్కడ బండ్లు, చెన్నై బండ్లు. ఎటు తిరిగి ఏడికి వచ్చినా సరే ఆ బండ్లే కానొస్తున్నాయి నాకు. వాళ్ళన్నీ ఇలాంటివే కొంటారనమాట. ఎన్ని ఉన్నాయి ఇవి? 46. ఎంత చెప్పారు జత? 16,000. జత వచ్చేసి 16,000 చెప్పారు. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. తీయాలి కానీ వీడియో చాలా లెంత్ అయిపోయేటట్టుంది. ఇక్కడ ఒక ఎన్ని ఉన్నాయి బాబాయ్? 20. ఎంత చెప్పారు జత? 16,000. అమ్మారా ఏమైనా? అమ్మలేదు. చెప్పడం జత 16,000 చెప్తున్నారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇంకా ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. ఇక్కడ ఉందండి కట్ట. ఈ కట్ట కూడా కటింగ్ పర్పస్కి వెళ్ళేటి. ఇవి చూద్దాం. ఎన్ని ఉన్నాయండి ఇవి? ఇవేనా? 30. ఎంత చెప్పారు జత? ఎంత చెప్పారు జత? 15. చెప్పడం జత 15,000 చెప్పారంటండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. కటింగ్ పర్పస్ గొర్రెలు వచ్చేసి ఇంకా ఉన్నాయి తీస్తే. కాకపోతే నెక్స్ట్ వీడియోలో సాదుడు గొర్రెలు, అంటే మీరు అడుగుతున్నారు కదా సాదుకోవడానికి ఉత్త గొర్రెలు ఏం పని చేయవా అనేది, అవి కూడా ఉన్నాయి. ఆ వీడియో చూపిస్తాను. సాదుడు గొర్రెలు, సాదుకునే గొర్రెలు ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అనేది. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.